నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. నంద్యాల బైర్మల్ స్ట్రీట్ నందు మంగళవారం మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అటుగా వెళ్తూ బైర్మల్ వీధి మున్సిపల్ హైస్కూల్ రోడ్డులోని విజయ్ టిఫిన్ సెంటర్ వద్ద ఆగి అందరితో సరదాగా కలిసి మాట్లాడుతూ ఒక సామాన్యుడిలా బాబు ఓ దోశ వేయంటూ దోశ వేయించుకొని టిఫిన్ చేశారు. మాజీ ఎమ్మెల్యేను చూసిన జనం శిల్పా రవణ టిఫిన్ చేస్తున్నాడంటూ వారి సెల్ ఫోన్లలో ఫోటోలను క్లిక్కమనిపించారు. నంద్యాల ప్రజలే తన కుటుంబంగా భావించిన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అందరితో సరదాగా మాటామంతి కలిపారు. ఈ సందర్భం యూత్ ను ఆశ్చర్యానికి గురిచేసింది. సాదా సీదాగా మాజీ ఎమ్మెల్యే ప్రజలతో మమేకం కావడం జరిగింది. ప్రజల పెన్నిదయ్యి కదిలినాడు చూడు మన సింగారెడ్డి రవణ. ప్రతిక్షణం ప్రజాసేవే లక్ష్యమంటూ కదిలే సింగారెడ్డి శిల్పా రవణ. పేద ప్రజల పెన్నిదయ్యి కదిలినాడు చూడు మన సింగారెడ్డి రవణ. ప్రతిక్షణం ప్రజాసేవే లక్ష్యమంటూ కదిలే సింగారెడ్డి శిల్పా రవణ. అతీతంగా ప్రజల బాగు ముఖ్యమంటూ అర్హులైన పేదోళ్లకు అన్యాయం జరగకుండా ప్రభుత్వ పథకాలు ఎన్నో పక్కాగా అమలు చేసి బడుగు బలహీనులను చిరునవ్వుతో చేరదీసే దేవుడల్లే సాయపడి ఆశాజ్యోతి అయ్యే మా జీవితాలు మార్చగా మా చీకటి బ్రతుకులలో వెలుగు నింపవచ్చే మాయన్న శిల్పా రవణ. పేద ప్రజల పెన్నిదయ్యి కదిలినాడు చూడు మన సింగారెడ్డి రవణ. ప్రతి క్షణం ప్రజాసేవే లక్ష్యమంటూ కదిలే సింగారెడ్డి శిల్పా రవణ. పెరుగని ఆయుధమై దూసుకెళ్లే రవణ. పేదల బ్రతుకుల్లో నా దేవుడయ్యి వెలుగు నింపే జనం కొరకు ఎంతకైనా రణం చేయ కదిలినాడు తండ్రి అడుగు జాడల్లో అడుగులో అడుగేసి కదిలే ఇచ్చిన మాట తప్పకుండా ఎమ్మెల్యే అవ్వగానే అన్నా మన రవణ. నంద్యాల జిల్లాకు విడిచిని తెచ్చిన ఘనత నీదే శిల్పా రవణ. పేద ప్రజల పెన్నిదయ్యి కదిలినాడు చూడు మన సింగారెడ్డి రవణ. ఈరోజు శుభదినంగా భావిస్తున్నాను. మా నాయకుడు శిల్పా మోహన్ రెడ్డి తనయుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు మా టిఫిన్ సెంటర్ విజిట్ చేశాడు. ఈ గత సంవత్సరం అయినాక కార్యకర్తలు ఏ విధంగా ఉన్నారో పరామర్శించడం కోసం, వాళ్ళకి ధైర్యం చెప్పడం కోసం మా దగ్గరకు వచ్చి మా చెంతకే వచ్చి మాకు అన్ని ధైర్యం చేకూర్చున్నాడు. నేనున్నాను, ఏ ప్రభుత్వాలు ఏం చేసినా కూడా మేము ఉంటాము, ధైర్యంగా ఉంటాము. వైసీపీ ప్రభుత్వం ఎప్పటికైనా కార్యకర్తలుగా అండగా ఉంటుందని ధైర్యం ఇచ్చి వెళ్ళినాడు. మాకెంతో సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ ప్రజలు కూడా గమనించాలా, మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ఏ విధంగా సేవ చేసినాడు. ప్రజలు అది గుర్తించక టీడీపీ ప్రభుత్వానికి గద్దెనెక్కించినారు. కానీ ఇప్పుడు సంక్షేమాలు ఎవరే అందడం లేదు, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకే మళ్ళీ మా నాయకుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ప్రజల చెంతకు వెళ్ళి వాళ్ళు చేస్తున్న మోసాన్ని వివరిస్తూ కార్యకర్తలకు ధైర్యం చేకూరుస్తూ అందరినీ కలుస్తూ ఉన్నాడు. మా కార్యకర్తలకు ధైర్యంగా ఉంది, ఇప్పుడు చేదోడుగా ఉంటున్నందుకు సంతోషంగా ఉంది. నంద్యాల ప్రజలకు ఎల్లప్పుడూ శిల్పా కుటుంబము ఎప్పటికీ సహకరిస్తూనే ఉంటుంది. ప్రతి ఒక్కరూ నంద్యాల ప్రజానీకం గుర్తు పెట్టుకోవాలా వాళ్ళను. ఈ రాజకీయాలు అనేది ఎప్పటికీ ఉంటాయి పోతాయి, కానీ రాజకీయం టైం కానప్పుడు కూడా వాళ్ళు శిల్పా సహకార రూపంలో సరుకులు డిస్కౌంట్ రూపంలో అయితేమి శిల్పా నాగిన్ రెడ్డి గారు అయితే శిల్పా సహకార బ్యాంక్ ద్వారా రుణాలు ఇస్తూ ప్రజలకు ఎంతో సేవ చేస్తూ ఉన్నారు. మోహన్ రెడ్డి గారు అయితే గత కాలంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అయితే సొంతంగా పింఛన్లు ఇచ్చినాడు. ఇప్పుడు ప్రభుత్వం ఏదో 1000 రూపాయలు పెంచి మేమే ఇస్తున్నామని ఘనత చెప్పుకుంటున్నారు. కానీ ఇవన్నీ ప్రజలు గుర్తిస్తున్నారు, గమనించాలి. వచ్చేసారైనా కానీ మన జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టించాలని కోరుకుంటున్నాను. జై రవణ, జై జగన్. ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకు కూటమి నేతలు సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని చెప్పి వాటిని గాలికి వదిలేశారని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి విమర్శించారు. మంగళవారం నంద్యాల నియోజకవర్గం గోస్పాడు మండల కేంద్రంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు అశోక్ రెడ్డి అధ్యక్షతన
వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి నేతలు రాష్ట్ర ప్రజలను సూపర్ 6 పథకాల పేరుతో మోసం చేసి అధికారాన్ని దక్కించుకున్నారని, ఇచ్చిన హామీలను వాగ్దానాలను గాలికి వదిలేశారని విమర్శించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూపొందించిన మేనిఫెస్టోలోని పథకాలను 99% అమలు చేశారని, ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేర్చారని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం గోస్పాడులో అమ్మఒడి పథకంలో అర్హులైన 449 విద్యార్థుల తల్లులకు వారి ఖాతాల్లో నేరుగా నగదును జమ చేశారని అన్నారు. అయితే కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకంలో భాగంగా కేవలం 376 మంది విద్యార్థుల తల్లులకు మాత్రమే నగదును అందించారని, ఈ వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన మొదటి రోజు నుండి నేటి వరకు వైఎస్ఆర్సీపీ ఎంపీలను, ఎమ్మెల్యేలను, నాయకులను, కార్యకర్తలను, సోషల్ మీడియా ప్రతినిధులను, అలాగే ప్రభుత్వంలో పనిచేసిన ఉన్నత అధికారులను టార్గెట్ చేస్తూ వారిని వేధింపులకు గురి చేసి అక్రమ కేసులను బనాయించారని అన్నారు. ఇక రైతులకు అన్నదాత సుఖీభవ అమలు ఊసేలేదని తెలిపారు. పొదుపు సంఘాలకు వడ్డీలు లేని రుణాలను అందించిన పరిస్థితి కనిపించలేదని విమర్శించారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మైనార్టీలకు 50 సంవత్సరాల వయసు పైబడిన అర్హులైన వారికి పెన్షన్ మంజూరు చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని కూటమి ప్రభుత్వ నేతలను సూటిగా ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచమని ప్రజలకు హామీలు ఇచ్చారని, అయితే నేడు అందుకు విరుద్ధంగా ప్రజలకు విద్యుత్ షాక్ కొట్టే విధంగా ఛార్జీలను రెట్టింపు చేశారని అన్నారు. వర్షాలు బాగా కురిసి రైతులు పంటలను సాగు చేసుకునేందుకు సిద్ధమైనప్పుడు సాగుకు యూరియా కొరత ఏర్పడిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సర్పంచ్ నుండి జెడ్పీటీసీ వరకు అందిస్తున్న గౌరవ వేతనాలను పెంచుతామని చెప్పారని, అయితే ఇచ్చే గౌరవ వేతనాలను సరిగ్గా ఇవ్వడం లేదని తెలిపారు. జూనియర్ న్యాయవాదులకు ప్రతి నెల 10,000 రూపాయల స్టైఫండ్ ఇస్తామని చెప్పి న్యాయవాదులనే మోసం చేశారని ఎద్దేవా చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన నాటికి బదిలీ అయిన 60,000 మంది ఉపాధ్యాయులకు 2 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం జీతాలు బకాయి పడ్డారని పేర్కొన్నారు. కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరిస్తామని ఇచ్చిన హామీ ఎటుపోయిందో చెప్పాలన్నారు. వైసీపీ ప్రభుత్వంలో 2014 వరకు కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఉన్న వారిని రెగ్యులర్ చేయడం జరిగిందని పేర్కొన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించామని తెలిపారు. గోస్పాడు గ్రామానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నాడు నేడు క్రింద 1 కోటి రూపాయలను ఖర్చు చేయడం జరిగిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటిని అమలు చేయకుండా సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారని, ఇటువంటి కూటమి ప్రభుత్వానికి ప్రజలు భవిష్యత్తులో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాలను ప్రతి ఇంటికి తిరిగి వాస్తవ పరిస్థితులను తెలియజెప్పాలని, బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడు, కార్యకర్త విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ప్రహ్లాదరెడ్డి, గోస్పాడు ఎంపీపీ ఆర్థర్ సైమన్, వైఎస్ఆర్సీపీ గోస్పాడు మండల అధ్యక్షుడు పిపి రాజశేఖర్ రెడ్డి, గోస్పాడు మాజీ సొసైటీ అధ్యక్షుడు బెక్కెం రామసుబ్బారెడ్డి, పిపి మధుసూదన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, వైస్ ఎంపీపీ రాజు మరియు ఎంపీటీసీలు, సర్పంచ్లు, మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు మీరందరూ సాక్ష్యం. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలో మీటింగ్లలో చెప్తున్నారు, సూపర్ 6 ఇచ్చేసాము, సూపర్ 6 అందినాయి అందరికి కూడా, ప్రజలందరికీ మేము ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేసినాము. ఒకవేళ నెరవేర్చలేదని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఎవరైనా మాట్లాడితే వాళ్ళ నాలుక మందం అని చెప్పేసి మాట్లాడారు. మరి మీ అందరికీ సూపర్ 6 వచ్చినాయమ్మా? ఏక మొత్తం వచ్చేసినాయంట. పేదరికాన్ని కూడా నిర్మూలించేసినాడంట. బస్ ఎక్కి తిరుపతి పోయొచ్చినారో లేదా? ఉచితంగా ఎక్కలేదా? నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 వచ్చినాయి అక్క. 18,000 రాలేదా? రైతు భరోసా కాదు దాని పేరు, ఇప్పుడు బ్రహ్మాండంగా పేరు మార్చినాడు. సినిమాలతో పరిచయాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ పేరేమో బ్రహ్మాండంగా పెట్టినాడు. అందరి నెత్తి మీద చేయి పెట్టినాడు. వచ్చినాయన్న 20,000 రూపాయలు. ఒక్కరికన్నా
ఏ ఒక్కరికన్నా పైపెచ్చుగా మనం అడిగితే మనకే 4 మందం ఉంటాం. ఇచ్చేసినాము, అన్నదాతలేమో మాకు అన్నదాత సుఖీభావం రాలేదు నాయన అంటే మనకి 4 మందం. అక్క వాళ్ళేమో నువ్వేమో ఉచిత బస్సు అని చెప్పినావు, మేమేమో మా వాళ్ళందరికీ ఫోన్ చేసుకొని తిరుపతికి పోదాము, లేకపోతే వైజాగ్కి పోదాము, లేకపోతే శ్రీకాకుళం పోదాము, సింహాచలం పోదాము అని చెప్పేసి చెప్పుకున్నాము. ఇప్పటిదాకా బస్సు ఎక్కనివ్వలేదు. ఎక్కి కండక్టర్ని అడుగుతానేమో దింపుతున్నాడు, డబ్బులు కడతావా దిగిపోతావా అని అడుగుతాను. ఇప్పుడంటే మొన్నటి వరకు ఏం చెప్పినాడు, సింహాచలం అయినా పర్వాలేదు, తిరుపతి అయినా పర్వాలేదు, శ్రీశైలం అయినా పర్వాలేదు అని చెప్పినాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు తెలుసా, పాణ్యం వరకే, పాణ్యం దాటినావంటే దింపుతాడు బస్సు నుంచి. పాణ్యం వరకే, నీ జిల్లా దాటినావంటే అయిపోయా. ఇటు పక్కకి పోతే ఆలగడ్డ, ఆ చివరికి పోయిన అంటే కడప జిల్లా దరిదాపులకు అంటే ఆడనే దింపుతాడు. మేము జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పినాం. జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం గురించి మీ అందరికీ తెలియాలి వాటి చెప్తా ఉన్నా. సిద్ధం సభ జరిగింది నంద్యాలలో, బ్రహ్మాండంగా జరిగింది. సిద్ధం సభలో అంతమంది జనాలను మీరు చూసినారు, బ్రహ్మాండంగా జరిగింది. బస్సు ఎక్కినాము, బస్సులో నేను నాయన కూర్చొని, జగనన్న పక్కనే కూర్చొని, జగనన్న వాస్తవ పరిస్థితి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రకరకాల వాగ్దానాలు ఇస్తా ఉన్నాడు. రైతన్నలకి ఆశ చూపుతా ఉన్నాడు, అక్కా చెల్లెమ్మలకి ఆశ చూపుతా ఉన్నాడు, పెన్షన్దారులకు ఆశ చూపుతా ఉన్నాడు. మనం కూడా మన మేనిఫెస్టో ప్రకటించినప్పుడు మనం కూడా ఖచ్చితంగా ఏదో ఒకటి చెప్పాలన్నా, ముఖ్యంగా రైతన్నల్ని దృష్టిలో పెట్టుకొని మీరు దాన్ని 20,000 లాగా చెప్పేయండి. 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పినా సరే మన అన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు. చెప్పండి అన్నా అని ఆయన చెప్పిండొచ్చు, రైతన్నలకి ఇవ్వండి 1,00,000 రూపాయలు రుణమాఫీ, లేకపోతే మా అక్క చెల్లెమ్మలకి 18,000 కాదు 20,000 ఇస్తాను సంవత్సరానికి, లేకపోతే పెన్షన్దారులకి పెంచుతున్నాను అని చెప్పేసి చెప్పిండొచ్చు. కానీ చెప్పడు కూడా. రేపైనా చెప్తున్నాను, 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ చెప్పమన్నా సరే చెప్పడు, తప్పుడు వాగ్దానాలు. ఎందుకంటే చేస్తాడంటే, చెప్పాడంటే చేస్తాడు అంతే. మాట ఇచ్చాడంటే మాట తప్పడు, మడమ తిప్పడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఏదైతే నమ్మకం మీరందరూ పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని మాత్రం ఏనాడు పోగొట్టుకోడు అని చెప్పేసి మరొకసారి మీ అందరికి తెలియజేసుకుంటున్నా. ఈ పొద్దు గోస్వారి గ్రామంలో ఈ సభకు మండలం అంతా ఇక్కడ వచ్చేసేందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను. మీరందరూ ఇట్లా వచ్చే తారీఖల్లా అంతా ఐకమత్యంగా ఉండి మన పార్టీని బలోపేతం చేసుకొని చంద్రబాబు చేసే అసమ్మతిని, దుర్మార్గాన్ని, అక్రమాన్ని అణచివేసే మన అందరి ఐకమత్యం అణచివేయచ్చు. ఏ పెద్ద కాలం లేదు, 3 సంవత్సరాల కాలమే. చంద్రబాబు మోసపూరితంగా జగన్ కంటే ఎక్కువ చేస్తాను, ఎన్నో చేస్తానని చెప్పి మనల్ని మోసం చేసి అధికారానికి వచ్చానని చెప్పి ఈరోజు అర్థమవుతుంది. సంవత్సరం తర్వాత మనకు ప్రతి విషయంలో ఆయన మేనిఫెస్టో ఏం చెప్పినానని అన్ని మోసం అని చెప్పి ఈరోజు మనకు అర్థమవుతున్నాయి. మన ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రాన్ని పాలించడం జరిగింది. తదనంతర పరిణామాల వల్ల మన రాష్ట్రంలో ప్రభుత్వం మారడం జరిగింది. నేను చెప్పాల్సిన అవసరం లేదు. మన జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనే ఒక స్కీమ్ ను ప్రారంభించడం, 9 రత్నాలే కాదు అంతకన్నా ఇంకా కొన్ని తీసుకొని ఆయన బాగా చేయడం జరిగింది. దానికి కంపారిజన్ ఏం లేదు. ఇప్పుడు మన గ్రామాల్లో జరుగుతున్నటువంటి, ఇప్పుడు మనకు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. ఖరీఫ్ సీజన్ లో ఎక్కడ కూడా రైతులకు యూరియా 5 ఏళ్ళు ఎమ్మెల్యే గారి చొరవతో కానీ పైనుంచి కానీ అదేవిధంగా రావడం జరిగింది. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగింది. కానీ ఈ రోజు నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరే చూస్తున్నారు. ఒక అద్భుతమైన పేరుగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ఈ బాబేశ్వరుడికి మోసం గ్యారెంటీలో ఖచ్చితంగా మోసం అయితే జరిగింది. ఎక్కడైతే ఈ రోజు పెన్షన్లు చూస్తే విడవ పెన్షన్లు మన గవర్నమెంట్ లో వచ్చేసి కనీసం 1 నెల లేదంటే 2 నెలల లోపల శాంక్షన్ అయ్యేటివి.
ఈరోజు సంవత్సరాలుగా కూడా ఎంతో మంది భర్తలు చనిపోతే ఈ రోజు కూడా శాంక్షన్ కావడం లేదు. అంతేకాకుండా మన రామసుబ్బారెడ్డి గారు చెప్పినట్టు పీపుల్ ప్లాంటేషన్ ప్రైవేట్ ప్రాపర్టీ అనేది ఇప్పుడు పీపుల్ కింద ఒక పథకాన్ని తీసుకొచ్చినారు. అది గ్రామాల్లో ఏం జరుగుతుందంటే ఈ రోజు అమ్మలకులు కూడా పోయింటారు దాదాపు మీటింగ్ P4 అనే కార్యక్రమానికి. అది ఏం జరిగిందంటే P4 అనే కార్యక్రమంలో ఊర్లో గ్రామంలో ఎవరైతే రైతులు ఉన్నారో ధనవంతులు ఉన్నారో వాళ్ళు పేదవాళ్ళను దత్తత తీసుకోవాలి. కాకపోతే ఏంటంటే ఎవరు ముందుకు రాకపోయేసరికి గ్రామాలలో ఏం జరుగుతుందంటే అక్కడ ఉన్నటువంటి సామాన్యుల పేర్లు కూడా వాళ్ళు నెంబర్లు ఇచ్చేసేసి ఆ నెంబర్లను ఓటీపీ పోవాలి కాబట్టి పేద ప్రజలను కూడా దాంట్లో ఆ నెంబర్లు ఇచ్చేసి కొన్ని గ్రామాల్లో వీళ్ళు దాన్ని ఫిలప్ చేసేసినారు. ఈ ఎవరు కూడా రాకపోయేసరికి ఇక్కడ చివరిగా ఏమవుతుందంటే ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఎంప్లాయీస్ దత్తత తీసుకోవాలని చెప్పేసి వివిధ మౌఖిక ఆర్డర్స్ హైయర్ ఆఫీసర్స్ నుంచి వీళ్ళకి మౌఖిక ఆర్డర్స్ వచ్చేసినాయి. వాళ్ళు కూడా మేము ఈ రోజు ఆ P4 విధాన్ని మేము తీసుకోమని చెప్పేసి దాదాపు వ్యతిరేకించడం జరిగింది. భారత రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ ఉల్లంఘన సరికాదని ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు, రాష్ట్ర అధ్యక్షులు ఇంజనీర్ ఇమ్రాన్ పాషా, గౌరవ అధ్యక్షులు అబులేస్, జిల్లా జనరల్ సెక్రటరీ NMD సలీం పేర్కొన్నారు. శ్రీశైలం చెక్పోస్ట్ వద్ద ఆత్మకూరు ఆర్టీసీ డిపోకు చెందిన ఓ ముస్లిం డ్రైవర్ ముస్లిం టోపీ ధరించి డ్రైవింగ్ చేస్తున్నందుకు శ్రీశైలం చెక్పోస్ట్ సిబ్బంది చేసిన అభ్యంతరాన్ని ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ AP తరపున తీవ్రంగా ఖండించారు. మంగళవారం నంద్యాలలోని సలీం నగర్లో ఆల్ మేవా AP రాష్ట్ర అధ్యక్షులు ఇమ్రాన్ పాషా, గౌరవ అధ్యక్షులు NMD అబులైస్, జిల్లా జనరల్ సెక్రటరీ NMD సలీంల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఈ సంఘటన భారత రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ ఆర్టికల్ 25ను ఉల్లంఘిస్తున్నదని, డ్రైవర్ తన మతపరమైన గుర్తింపును వ్యతిరేకించే హక్కుపై ఆమోదయోగ్యం కాని ఉల్లంఘనగా మేము భావిస్తున్నామన్నారు. ఇటువంటి చర్యలు వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా సమానత్వం మరియు మత స్వేచ్ఛ సూత్రాలను కూడా ఉల్లంఘిస్తాయన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని నంద్యాల జిల్లా కలెక్టర్తో పాటు సంబంధిత ఆర్టీసీ అధికారులు, శ్రీశైలం చెక్పోస్టు సిబ్బంది మరియు పోలీస్ అధికారులను అభ్యర్థిస్తున్నామన్నారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు జరిపి సంఘటనకు కారకులైన వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని, ఇకపై ఇలాంటి మతపరమైన వేధింపులు జరగకుండా ఖచ్చితమైన మార్గదర్శకాలను జారీ చేయాలని, అధికారులకు రాజ్యాంగపు విలువలు, మత స్వేచ్ఛపై అవగాహన పెంచేలా శిక్షణ ఇవ్వాలని, అన్ని వర్గాలను కలుపుకొని గౌరవించడాన్ని ప్రోత్సహించడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్ మోమిన్ సైఫుల్లా మరియు షఫీ ఉల్లాలు పాల్గొన్నారు. ఏదైతే శ్రీశైలం చెక్ పోస్ట్ దగ్గర ఏపీఎస్ఆర్టీసీ డ్రైవరు నూర్ అహ్మద్ గారు తాను తన విధి నిర్వర్తిస్తూ ఉండగా అక్కడి చెక్ పోస్ట్ సిబ్బంది ఆయనను అడ్డుకొని మీరు టోపీ తీసి లోపలికి వెళ్ళాలి, లేకపోతే మిమ్మల్ని వెళ్ళనివ్వము అని అడ్డుకున్నారు. ఆయన దేవాలయంలోకి వెళ్ళడం లేదు, కేవలము శ్రీశైలము అవుట్ పోస్ట్, అది అవుటర్ చెక్ పోస్ట్, ఆ ఊర్లోకి ఎంటర్ అవుతున్నాడు. అది ఆ పని ఆయన గత 30 ఏళ్ళ నుంచి చేస్తూ ఉంటే ఈరోజు విచిత్రంగా అడ్డుకోవడము, టోపీ తీయమనడము. ఎక్కడున్నాం మనము, ఇటువైపు దేశం వెళ్తూ ఉంది, వీళ్ళకి ఎవరు ఈ పనులు చేయమని చెప్తా ఉన్నారు, మాకేం అర్థం కావడం లేదు. దీన్ని తీవ్రంగా ఆల్మేవా ఏపీ దీన్ని ఖండిస్తూ ఉంది. ఇటువంటివి పునరావృతం కాకుండా అధికారులు చూసుకోవాలి, ఆ సిబ్బంది పైన తగు చర్యలు తీసుకోవాలి. ఎవరికైనా ఇటువంటివి తెలియకపోతే ఆర్టికల్ 25 గురించి తెలియజెప్పాలి ప్రభుత్వమే అధికారులకు. ఆర్టికల్ 25 ప్రకారం రాజ్యాంగము ప్రజలందరికీ మత స్వేచ్ఛను ఇస్తూ ఉంది. వారి మతాన్ని అనుసరించేట్లు, వారి మతాన్ని ప్రచారం చేసుకోవడానికి కూడా అధికారం ఇస్తూ ఉంది. శ్రీశైలం వెళ్ళే దారిలో చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఈ సంఘటనను అల్మేవా ఖండిస్తుంది. ఎందుకంటే ఆ వ్యక్తి, డ్రైవర్ కరీం అనే వ్యక్తి గత 30 సంవత్సరాల నుండి నూర్ అహ్మద్ అనే వ్యక్తి గత 30 సంవత్సరాల నుండి శ్రీశైలం వెళ్ళే భక్తులకు భద్రంగా శ్రీశైలానికి చేర్చడము మరియు తీసుకురావడం తన బాధ్యత నిర్వహించే వ్యక్తిని ఒక అవమానకరంగా నీ టోపీ తీసేయడం చాలా బాధగా ఉంది.
ఎందుకంటే ఇక్కడ మన దేశము లౌకిక రాజ్యం ఉంది, ప్రజలందరూ బాగుండాలి, అన్ని మతాలు ఒక మతం ఇంకొక మతాన్ని గౌరవించాలి అనేది ఇక్కడి సిద్ధాంతము. ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుంచి ఏదైతే సంఘటన శ్రీశైలం చెక్ పోస్ట్ వద్ద జరిగిందో ఆ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామో. నూర్ అహ్మద్ అనే ఆర్టీసీ డ్రైవర్ టోపీ పెట్టుకొని ముస్లిం సాంప్రదాయం ప్రకారం ఎప్పటిలాగే తన విధి నిర్వహణలో భాగంగా ప్రయాణికులను తన గమ్యస్థానానికి చేర్చడానికి ఆ శ్రీశైలం ఎంటర్ అయినప్పుడు అక్కడ చెక్ పోస్ట్ వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డ్ అతని సాంప్రదాయమైన టోపీని తీసి లోపలికి పోవలసిందిగా అడ్డుకోవడం జరిగింది. ఆయన నూర్ అహ్మద్ గారు స్పందిస్తూ శాంతియుతంగా ఇది మతపరమైన హక్కు, ఇది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు, దీనిని ఎందుకు తొలగించాలి, ఇటువంటి ఏమైనా మన డిఓ గారి నుంచి ఏమైనా జీవో ఉంటే తీసుకురండి, నేను దాన్ని ఫాలో అవుతానని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన సెక్యూరిటీ గార్డ్ విషయాన్ని అంతటితో ఆపకుండా పోలీస్ కానిస్టేబుల్ తీసుకొని వచ్చి అతనితో వాగ్వివాదం చేయడం, అతనిని బలవంతం చేయడం ఇది తీవ్రంగా ఖండించవలసిన విషయం. ఆల్మేవా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ 3 రకమైన డిమాండ్లు చేస్తుంది. ఒకటేమిటంటే ఏదైతే బాధ్యులు ఈ విధమైన రాజ్యాంగం ఏదైతే ఆర్టికల్ 25 ప్రకారం మత స్వేచ్ఛను లౌకిక స్వేచ్ఛను ఇచ్చిందో దానిని అడ్డుకోవడం జరిగింది. ఆ యొక్క స్వేచ్ఛను బాధ్యులపై తక్షణ విచారణ జరిపి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని మొదటి డిమాండ్ చేయడం జరుగుతుంది. రెండవ డిమాండ్ ఏమిటంటే ఏదైతే రాజ్యాంగం ఇచ్చే ఈ స్వేచ్ఛకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వ అధికారులకు ఈ విధమైన పునరావృతం కాకుండా చేయవలసిన కోరడం జరుగుతుంది. నంద్యాల పట్టణంలో స్థానిక వివేకానంద ఆడిటోరియం నందు ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రమాదకర స్మార్ట్ మీటర్లను పెంచిన విద్యుత్ ఛార్జీలను రద్దు చేయాలని అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ యొక్క సదస్సుకు ముఖ్య అతిథిగా పట్టణ పౌరుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి బాబురావు హాజరయ్యారు. ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ పుల్లా నరసింహులు అధ్యక్షత వహించారు. అలాగే ప్రజా సంఘాల నాయకులు యేసురత్నం, గౌస్, శ్రీనివాసమూర్తి, లింగస్వామి, అబులైస్, సమ్మద్, మౌలానా ముస్తక్, అన్సర్ బాషా, ప్రసాద్, నాగరాజ్, తోటమద్దులు తదితరులు హాజరయ్యారు. పట్టణ పౌరుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి బాబురావు మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో కరెంటు బిల్లు టచ్ చేస్తే షాక్ కొడుతుందని బిల్లులు విపరీతంగా పెంచేశారన్నారు. ఇప్పుడు స్మార్ట్ మీటర్లను ప్రజలపైన బలవంతంగా బెదిరించి బిగిస్తున్నారని ఆరోపించారు. ఈ యొక్క స్మార్ట్ మీటర్లు ఎప్పుడైతే మనం బిగించుకుంటామో అప్పుడు మన ఇంట్లో టైం బాంబు ఉన్నట్టే లెక్కని, ఎందుకంటే నెల నెల విద్యుత్ బిల్లు స్మార్ట్ మీటర్ల వలన బాంబు పేలినట్టు వస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు బిగించుకున్న వాళ్ళు అయ్యో మాకొద్దు ఈ స్మార్ట్ మీటర్లు దీని వలన విద్యుత్ బిల్లులు ఎక్కువ వస్తున్నాయని లబో దిబో అంటూ పగలగొడుతున్నారని అన్నారు. కాబట్టి దయచేసి ప్రజలు స్మార్ట్ మీటర్లు బిగించుకోకుండా వద్దని వెనక్కి పంపండని కోరారు. ఆగస్టు 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యుత్ కార్యాలయాల ముందు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ పెరిగిన విద్యుత్ ఛార్జీలను రద్దు చేయాలని ధర్నా నిర్వహించడం జరుగుతుందని, ఈ ధర్నాకు ప్రజలందరూ హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటలింగం, సుబ్బారావు, శివ సందీప్, హరి, సాయికృష్ణ, వెంకటేశ్వర్లు, మా భాష తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ గారు ప్రజలకి ఇష్టం లేకుండా ఇళ్లల్లో స్మార్ట్ మీటర్లు పెట్టము, ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే నడుస్తామని ప్రకటించారు. మంచిదే. 13 నెలల తర్వాత కానీ మంత్రి గారు ప్రభుత్వం దీని మీద నోరు విప్పల. మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజాభిప్రాయం ఎలా ఉందో రాష్ట్రంలో ప్రజాభిప్రాయ సేకరణ చేయండి. ఆన్లైన్లో చేయండి, లేదు భౌతికంగా చేయండి. రాష్ట్ర ప్రజలందరూ 199 మంది స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ఉన్నారు. అందుకే ఒప్పించి పెట్టడం కాదు, పూర్తిగా రద్దు చేయండి. ఆ రోజు మీరు ప్రతిపక్షంలో ఉండగా స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి అని లోకేష్ గారు పిలిపించారు. మరి ఇప్పుడు మీటర్లు మారినాయా? మీటర్లు మారలా, మీ ఆలోచన మారింది. పదవిలోకి వచ్చిన తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు హైకోర్టులో టీడీపీ తరఫున కేసు వేశారు, స్మార్ట్ మీటర్ల ఒప్పందం రద్దు చేయాలి. మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు పెడుతున్నారు? అప్పుడు తప్పైంది, వాళ్ళు ఒప్పైందా? వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు ఆపేసా ఉన్నారు, సంతోషమే. వ్యవసాయానికి పంపు సెట్లు మీటర్లు ఆపేసిన వాళ్ళు ఇళ్ళకి ఎందుకు పెడుతున్నారు? షాపులకు ఎందుకు పెడుతున్నారు? అదానికి దాసోహం అంటున్నారు కాబట్టి రద్దు చేయమంటున్నాం. స్మార్ట్ మీటర్ల రద్దే కాదు, కరెంటు ఛార్జీలు 5 ఏళ్ల క్రితం
6 ఏళ్ల క్రితం వాడుకున్న కరెంటుకు కూడా సర్దుబాటు ఛార్జీల రూపంలో వసూలు చేస్తారు. ఈ విధానాన్ని రద్దు చేయమన్నాం. ఆగస్టు 5వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలు, పౌర సంఘాలు అందరం కలిసి ప్రజావేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యుత్ కార్యాలయాల దగ్గర ఆందోళన చేస్తున్నాం. ఈ ఆందోళనలో, ధర్నాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, విద్యుత్ దోపిడీ ఆపాలని, అదానీ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పెట్టినవి తొలగించాలి, కొత్త మీటర్లు పెట్టద్దు, ఇళ్లలో పెట్టద్దు, ప్రజాభిప్రాయం చేయండి. అప్పటి వరకు ఈ ఉద్యమం నడుపుతాం. ఇది ప్రజలందరి సమస్య కాబట్టి ఈ విషయంలో బీజేపీ, టీడీపీ, జనసేన, వైసీపీ అందరూ ఒకటే దారిలో నడుస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ ఒక మాటతో ఉండి ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని మేము విజ్ఞప్తి చేస్తాం. నంద్యాల మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న పబ్లిక్ హెల్త్ మరియు నాన్ పబ్లిక్ హెల్త్ వర్కర్లకు మున్సిపల్ చైర్పర్సన్ మాబునిస్సా అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ శేషన్న ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ హాజరయ్యారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ, కోఆర్డినేటర్ డాక్టర్ అంకిరెడ్డి పర్యవేక్షణలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి పీహెచ్ మరియు నాన్ పీహెచ్ వర్కర్లకు బీపీ, షుగర్, ఈసీజీ, ఎకో, గుండె సంబంధిత పరీక్షలు, చర్మ వ్యాధులు, జనరల్ మెడిసిన్ తదితర వ్యాధులకు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేసి సూచనలు, సలహాలు ఇచ్చారు. పాస్ లో మంట మీరు ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు, అంత మున్సిపల్ వర్క్ అంతా తెల్లమైలు అవుతూ ఉంటుంది, పాస్ లో మంట ఉంటుంది, ఏదో వేడి చేసిందిలే అని వదిలేస్తుంటారు, కొంచెం షుగర్ వాటర్ తాగితే తగ్గిపోతుంది అని కూడా వదిలేస్తుంటారు. బట్ 2-3 రోజుల కన్నా ఎక్కువ ఉందంటే ఖచ్చితంగా మీరు చాలా కామన్ గా ఎప్పటి నుంచో గవర్నమెంట్ కూడా అవేర్నెస్ తీసుకొస్తున్నది. మనం డాక్టర్ చేయడంలే లేదు, మాకు తెలియదు మీరు చేయడంలే. ఈరోజు ఆరోగ్యం అనేది ప్రధానమైంది. మానవ సేవ, మాధవ సేవ కావచ్చు, ఆరోగ్యం కూడా చాలా ప్రధానమైంది. ఆరోగ్యం కూడా ఇప్పుడు ఈరోజు కంటి పరీక్షలు చేస్తా ఉన్నారు, నయన ప్రధానం అన్నారు. ముఖ్యంగా ఇక్కడికి వీచేసినటువంటి డాక్టర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లలో కానివ్వండి, మా మున్సిపల్ స్టాఫ్ కి ఇంతకు ముందు కానీ గతంలో కానీ అడిగిన వెంటనే వచ్చి వాళ్ళ సేవలను అందిస్తూ మేము ఉన్నామని చెప్పి వేళ ముందుంటున్నటువంటి డాక్టర్ అంకిరెడ్డి గారికి మరియు వాళ్ళ సిబ్బంది అందరికీ నా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడికి మున్సిపల్ సిబ్బందిలో నాన్ పీహెచ్ వర్కర్స్ అందరిలో ఎక్కువ మంది మహిళలు రావడం జరిగింది. ఇప్పుడే కమిషనర్ గారు చెప్పారు, తమ రాగాన్ని గాని రోగాన్ని గాని దాచిపెట్టుకోకూడదని చెప్పి ఇక్కడికి వచ్చిన మహిళలందరూ డాక్టర్స్ దగ్గర, ఎందుకంటే మహిళా డాక్టర్లు గాని మనకు అందుబాటులో ఉన్నారు కాబట్టి తమ సమస్యలు వివరించి వాళ్ళకి చెప్పి మరి మీరు దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే డాక్టర్ గారు గాని చెప్పారు, ఫస్ట్ మీరు అందరు హెల్త్ గా ఉంటేనే నంద్యాల గాని హెల్త్ గా ఉంటుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఇక్కడికి విచ్చేసిన వారందరూ తమ వైద్య సిబ్బందికి మీ సమస్యలు తెలియజేసి తగిన సలహాలు, సూచనలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఇది ఒక మంచి కార్యక్రమము. ఈ మంచి కార్యక్రమానికి మేము సైతం ఉంటూ ప్రతి ఒక్కరు వచ్చారు. అదేవిధంగా మా వర్కర్స్ సార్, పారిశుద్ధ్య కార్మికులు 448 ఉన్నారు, నాన్ పీహెచ్ వర్కర్స్ 264 ఉన్నారు సార్. వీరందరికీ కూడా ఈరోజు అంటే మనము మున్సిపాలిటీలో సివిక్ ఎమ్యూనిటీస్ అంటేనే అత్యంత ప్రధానమైనది. అదేవిధంగా ఎవరూ చేయలేని సేవలు ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరంటే పారిశుద్ధ్య కార్మికులు, అలాగే ఇంజనీరింగ్ స్టాఫ్. అలాంటి స్టాఫ్ను వాళ్ళ యొక్క సంక్షేమం కానీ బాగోగులు కానీ గమనించినటువంటి ఆ బాధ్యత మంత్రిగా మీ పైన, అదేవిధంగా
సిపి గారి పైన అధికారుల పైన ముందునేసి గమనించి గుర్తించి ఒక హెల్త్ క్యాంప్ ఆర్గనైజ్ చేయండి. చేస్తే కనుక మాస్క్ కనుక గమనిస్తే కనుక ఏమనేది కనుక ఉంటే కనుక ఇక్కడ సాల్వ్ అవుతుంది కనుక ఇక్కడ లేదు రెఫరల్ హాస్పిటల్స్ కింద ఉంటే కనుక రెఫరల్ హాస్పిటల్కి పంపిద్దాం అనేసి ఇచ్చినటువంటి సూచన ఏదో చైర్పర్సన్ గారు అలాగే వారి బృందం అందరూ కూడా వర్కర్స్ ఇచ్చేటువంటి సేవలు ఎంతో విలువైనవి. సో వారి యొక్క సేవలకు అనుగుణంగా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని గమనించుకోవాలి. కాబట్టి హెల్త్ క్యాంపులు రెగ్యులర్ గా ఉంటే బాగుంటుంది అనేసి వారు ఇచ్చినటువంటి సూచనలకు అనుగుణంగా ఈ రోజు యొక్క ప్రోగ్రాం ఏర్పాటు చేశాం సార్. పనిచేస్తూ వారి యొక్క సేవ ద్వారా ఈ నంద్యాల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి ముఖ్యంగా మన మున్సిపల్ కార్మిక సోదరులందరికీ నా యొక్క ధన్యవాదాలు ఈరోజు ముఖ్యంగా. ఎందుకంటే ఇటువంటి క్యాంప్స్ అనేది మున్సిపల్ కమిషనర్ గారు వచ్చినప్పటి నుంచి కూడా ప్రజెంట్ చేస్తున్నారు. క్యాంప్ పెట్టాల్సిన ఖచ్చితంగా వర్కర్స్ అందరికి కూడా మనం ఒక క్యాంప్ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసి వారికి ఎగ్జామిన్ చేసి ఎటువంటి డిసీజెస్ ఉన్నాయో వారికి ఇమ్మీడియట్ గా ట్రీట్మెంట్ ఇప్పించగలిగితే మనం చాలా మేలు అవుతుంది చెప్పి ఆ సందర్భంగా ఎప్పుడెప్పుడు అని మనం కూడా ప్లాన్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. నంద్యాల జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ కు నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర ఫెన్సింగ్ అసోసియేషన్ ఇటీవల ప్రకటించింది. ఇందులో రాధిక అధ్యక్షురాలిగా, నీలకంఠేశ్వరుడు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గం తెలియజేస్తూ జిల్లాలో ఫెన్సింగ్ క్రీడను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని, గ్రామీణ మరియు పాఠశాల స్థాయిల్లోనూ ఈ క్రీడకు ప్రోత్సాహం అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అవసరమైన శిక్షణా శిబిరాలు, పోటీలు మరియు క్రీడా పరికరాల అందుబాటు వంటి అంశాల్లో అనుసంధానంగా రాష్ట్ర అసోసియేషన్తో కలిసి పనిచేస్తామని తెలిపారు. నంద్యాల పట్టణ అభివృద్ధిలో భాగంగా ఆయా వార్డుల్లో చేపట్టవలసిన పనులను పూర్తి చేయాలని కౌన్సిలర్లు కోరడం జరిగింది. మంగళవారం మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ శేషన్న ఆధ్వర్యంలో మున్సిపల్ సాధారణ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో 22 అంశాలను అజెండాలో పొందుపరచగా అందులో 20వ అంశం పురపాలక సంఘంలో గల వీధుల్లో రహదారుల వెడల్పు విషయం వాయిదా వేయడం జరిగింది. ప్రధానంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు పెంచిన వేతనాలు తెలియజేస్తూ, అలాగే గతంలో కోర్టుకు వెళ్లిన కార్మికుల జీతాలను పెంచే విషయంపై ప్రభుత్వం నిర్ణయం ప్రకారం చేయడం జరుగుతుందని కమిషనర్ తెలియజేశారు. మృతి చెందిన కార్మిక కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించాలని కౌన్సిలర్లు కోరారు. కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి త్వరలో చేపడతామని కమిషనర్ వెల్లడించారు. మున్సిపాలిటీ ట్యాక్సులను ప్రతి ఏడాది 15% పెంచుతున్నారని, అయితే ప్రజలకు మెరుగైన సేవలను అందించలేకపోతున్నారని కోఆప్షన్ సభ్యుడు సలాముల్లా పేర్కొన్నారు. మున్సిపాలిటీలోని 21వ వార్డు మరియు 27వ వార్డులో కేటాయించిన అభివృద్ధి పనులు ఎప్పుడు చేపడతారని, ఇంతవరకు కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించలేదని, వెంటనే చేపట్టాలని చైర్పర్సన్ పోడియం ముందు నిరసన వ్యక్తం చేశారు. త్వరలో కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించి పనులు జరిగేలా చర్యలు తీసుకుంటామని చైర్పర్సన్ తెలియజేశారు. లేని పక్షంలో కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని కమిషనర్కు చైర్పర్సన్ సూచించారు. మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల వారీగా చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను, కాంట్రాక్టర్లకు చెల్లింపులను తెలియజేయాలని కోరారు. కూటమి ప్రభుత్వంలో మంజూరు అయిన కొత్త పింఛన్ల లబ్ధిదారులకు నగదు చెల్లించలేదని, వాటి వివరాలను తెలియజేయాలని కౌన్సిలర్ సద్దాం పట్టుబట్టారు. పేదలకు మంజూరు చేసిన ఇళ్లల్లో ఉన్నవారికి ప్రభుత్వ పథకాలు అమలు కావడం లేదని, ఆయా ఇళ్లల్లో ఉన్నవారి సభ్యులు పెళ్లిళ్లు చేసుకొని విడిగా జీవనం సాగిస్తున్నారని, ఇంటి స్థలాన్ని విభాగాలుగా చేసి వేర్వేరుగా పన్నులు కేటాయించాలని, తద్వారా పేదలకు ప్రభుత్వ పథకాలకు అర్హులు అవుతారని చర్యలు చేపట్టాలని కోఆప్షన్ సభ్యురాలు శోభారాణి కోరారు. 41వ వార్డు పరిధిలోని మసీద్కు సంబంధించి పన్ను మినహాయింపు చేయాలని కౌన్సిలర్ పున్నా రాజేశ్వరి కోరడం జరిగింది. ఈ విషయంపై కమిషనర్ నెల గడువు లోపల ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. ఆయా కౌన్సిలర్లు వార్డుల్లో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
పరిపాలన అనుమతి మంజూరు అయినందున 5/6/2025 PVP మున్సిపాలిటీ 2022 తేదీ 26/6/25 ఆమోదం తెలిపి కౌన్సిల్ వారిలో చూపబడిన టెండర్ దారి యొక్క టెండర్ను అత్యవసరమైనందున కౌన్సిల్ నిరీక్షణకు లోబడి ఆమోదించిన చేర్పాటు చేయగా ఎగ్జిక్యూటివ్ అథారిటీ వారు పట్టణం డిసెంబర్ 09/25/26 మూవల్ తేదీ 9/7/25 నందు టెండర్లు ఆహ్వానించడం అనేది తేదీ 18/7 ఇది వచ్చేసి ఈ మధ్యనే స్ట్రైక్ చేసినారు, ఆమోదం తెలిపినారు అధ్యక్ష. అజెండాలో పొందుపడిన సంతోషం. కాకపోతే 15 మంది ఉద్యోగులు టైం స్కేల్ గురించి కోర్టుకి వేయడం జరిగింది అధ్యక్ష. వాళ్ళకి కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది, కానీ ఇంతవరకు అజెండాలో పొందుపరచలేదు. దాని గురించి మీ ద్వారా నేను కమిషనర్ గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఆల్రెడీ లాస్ట్ టైం కానీ లాస్ట్ మంత్ కానీ మిమ్మల్ని అడగడం జరిగిందండి. చాలా మంది నాకు తెలిసి వాళ్ళు 15 మందే కాకుండా చాలా మంది కానీ కోర్టుకు వెళ్ళడం జరిగింది. మాకు గౌరవ వేతనంతో పాటు టైం స్కేల్ ఇవ్వమని చెప్పి కానీ అడగడం జరిగింది. కానీ కోర్టు ఉత్తర్వులు 15 మందికి అయితే కోర్టు ఉత్తర్వులు మీకు టైం స్కేల్ ఇవ్వమని చెప్పి మన మున్సిపాలిటీకి ఆర్డర్స్ ఇచ్చినట్టు కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. మిగతా వాళ్ళకి కానీ అది వస్తానే వాళ్ళందరికి కానీ అజెండాలో పెట్టి మనము గవర్నమెంట్ కి పంపించమని వాళ్ళు మనకు రిక్వెస్ట్ గా చేశారు. మేము మీకు ఫైల్ పంపించడం జరిగిందండి. అధ్యక్ష, ఇలాగే చనిపోయిన వాళ్ళ పిల్లలు ఉన్నారు అధ్యక్ష, వాళ్ళకు కూడా పోస్టులు ఇవ్వాలి అధ్యక్ష. గత 2 సంవత్సరాల నుంచి పోస్టులు ఇవ్వడం లేదు అధ్యక్ష. వాళ్ళ సంసారం జరగాలంటే ఎట్లా అధ్యక్ష? దాని మీద కొన్ని క్లారిటీ ఇవ్వాలి అధ్యక్ష. వాళ్ళ కుటుంబాలు కూడా ఎట్లా జరగాలి అధ్యక్ష? వాళ్ళు చనిపోయినారు పెద్దవాళ్ళు, వాళ్ళ పిల్లలకి కమిషనర్ శానిటేషన్ లో గానీ ఏదైతే చనిపోయినారో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా అర్జీలు పెట్టుకొని ఉంటే వాళ్ళు అర్హులు అని చెప్పి ఉంటే మనము కౌన్సిల్ ద్వారా ప్రభుత్వానికి పంపించి వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకి ఈ ఎంప్లాయ్మెంట్ కలిగించే విధంగా చర్యలు అయితే తీసుకోమని చెప్పడం జరిగింది. వచ్చింది కాబట్టి ఇంకొకటి డ్రైవర్స్ కి మనమే అంటే అప్పుడు వెంకటకృష్ణ గారు ఉన్నప్పటి నుంచి కమిషనర్ గారు ఒక ప్రకటన చేశారు. ఎవరైతే నాన్ పిహెచ్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళకు డ్రైవర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, మీరు అప్లై చేసుకోండి అని చెప్పడం జరిగిందంట. కానీ దాని ప్రకారం అప్లై చేసుకున్నారు. వాళ్ళకి ఇప్పటి వరకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదని నాకు 2-3 టైమ్స్ వాళ్ళు అర్జీ పెట్టుకోవడం జరిగింది. దయచేసి అది కానీ క్లియర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. వర్కర్స్ నుంచి నాన్ పిహెచ్ వర్కర్స్ నుంచి కూడా కొన్ని ప్రమోషన్స్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఇక్కడ కనపడుతుంది. కొన్ని పోస్టులకు ప్యానల్ కమిటీ ఒకటి ఎస్టాబ్లిష్ మనం చేసుకొని వాటి ద్వారా కూడా ప్రమోషన్ ఇచ్చేటువంటి, ఎందుకంటే ప్రతి వ్యక్తికి ప్రమోషన్ అనేది లైఫ్ డిజైన్ ఉంటుంది. ఒక ప్రమోషన్ వస్తే ఒక ఇంక్రిమెంట్ వస్తుంది. అది పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరికైనా కూడా ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో తొందరగా గమనిద్దాం. గ్యారంటీగా మా కమిషనర్ గారు చేపిస్తాం గారు మాకు సంతానం వీళ్ళ ద్వారానే మా ప్రజలకు కూడా అందరినీ చేద్దాం. ఎట్లా చేస్తారు, ఎట్లా మళ్ళీ మా ప్రజలు ఏమనుకుంటారు, కుక్కలు తీసుకుంటే మళ్ళీ తెచ్చి పెట్టాలనుకుంటారు. కానీ క్లియర్ గా మా ప్రజలకు తెలిసినట్టు క్లారిటీ ఇచ్చినారు సార్. సుప్రీం కోర్టులో ఏముందో డిస్కషన్ కరెక్ట్ గా సార్ చెప్పారు. ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఏమనుకున్నా కౌన్సిలర్ ఊరికి ఇచ్చి పెట్టి ఏం పడకుండా అంటున్నారు. కానీ సార్తో ఇది ఇప్పియాలని క్యాట్ ఇప్పియాలని సార్ మీతోనే ప్రజలకు న్యూస్ పోవాలని నేను మీతో మీకు ఇది అడగడం జరిగింది సార్. ఒక్కొక్క ఇంట్లో 50, 40, 100 కూడా ఉన్నాయి. దానికి ఒక్కొక్కరికి 10 పిల్లలు 12 పిల్లలు ఇట్లా గుర్తుంది. ఒక సంవత్సరానికి వచ్చేసి ఒక ఇంట్లో 150-200 పిల్లలు పెరుగుతున్నారు సార్. అలాంటి 3 ఉన్నాయి, 3 ఇల్లు ఉన్నాయి. వాళ్ళు పొద్దున్న నుంచి 8 అవుతారు అని అరుచుకుంటాం. ఇన్నోసెంట్ అయితే నిద్రలోనికే లేదు వచ్చా. దాన్ని బట్టి మనం 4 చెప్పినాము, వచ్చినా కూడా ఏం చేయలేదు. ఆపరేషన్ జరిగినాయి తెలుసు అన్నారు. ఆపరేషన్ చేసాము, మళ్ళా పుట్టలేదు అధ్యక్ష. అది ఆపరేషన్ అయితే కరెక్ట్గా చేయలేదు. ఇప్పుడు బాగా చేయాలని కోరుకున్నాను అధ్యక్ష. మాది 8వ వార్డు ఉప్పరపేట. ఒకసారి కమిషనర్ గారిని మా వార్డు విజిట్ చేయమని చెప్తున్నాను అధ్యక్ష. మా ఇంటి ముందరనే 5-6 కుక్కలు ఉన్నాయి. అక్కడ కోళ్ళు తీసుకుంటున్నాయి. పిల్లలు అన్ని స్కూల్ పోయే పిల్లలు కూడా దావలు పోతుంటారు. వాళ్ళ వెంట పడుతున్నాయి కుక్కలు. ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష కౌన్సిల్ లో. దయచేసి ఒకసారి రండి సార్, రిక్వెస్ట్ చేస్తున్నాను. మా ఇంటి ముందరనే సార్ అప్స్టైర్ మీద ఒక 5-6 కుక్కలు ఉన్నాయి. ఆ ఇంటి ఓనర్ కూడా చెప్పడం జరిగింది, నేను ఇట్లా ఉన్నాయి కుక్కలు అని. వీడియో కూడా తీసి పెట్టాను సార్. ఒకసారి రండి. ఫస్ట్
ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని అక్కడ నుంచి తొలగించండి. మళ్ళీ లేడీస్ టాయిలెట్స్ దగ్గర కూడా కుక్కలు ఉన్నాయి సార్. ఇలా ప్రతి చోట్ల అసలు నంద్యాల టౌన్ మొత్తం కుక్కల సమస్య ఉందని మనం కౌన్సిల్ అందరు చెక్ చేయించుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మంత్ నుంచి ప్లాన్ చేస్తానంటున్నారు. గౌరవ సభ్యులు మీ సర్కిల్స్ లో ఎక్కడైతే ముందు ఇబ్బందిగా ఉంది అని మీ వార్డులలో ఫస్ట్ ప్రయారిటీ కింద అక్కడ కుక్కల్ని నివారించాలి అని చెప్పి మీరు అనుకుంటున్నారు. అవి ఇచ్చేస్తే నేను గౌరవ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లడం వెంటనే దానికని క్లియర్ చేయించే విధంగా చర్యలు అయితే తీసుకుంటాం. స్ట్రీట్, శంకరమ్మ స్ట్రీట్, రంగరాజు వీధి, గుర్రాలపేట అసలు వాటి లేదు. ఇవన్నీ లేదు అనేది వారి క్వశ్చన్ అండి. బేసిక్ రూల్ ప్రిన్సిపల్ చెప్పాలి సార్. ఎలాంటి ఏరియాస్ కవర్ చేస్తాం, ఎలాంటి ఏరియాస్ కవర్ చేయలేము అనేటువంటి విషయం చెప్తే ఇంకా అది ఎంత ప్యాటర్న్ తో కూడుకున్నది అనే విషయం తెలిస్తే అది చేర్చాలవుతున్న విషయం లేటర్ మాట్లాడుకుందాం. కాన్సెప్ట్ ఏంటి, కాన్సెప్ట్ అర్థమైంది అందరికి చెప్పారు. కాన్సెప్ట్ మనకి దీనిలో ముఖ్యంగా పాత ప్రాంతాలు, ఓల్డ్ డెవలప్డ్ ఏరియాస్ ఉంటాయి కదా, ఎప్పటి నుంచో ముల్లాన్పేట ఎగ్జాంపుల్ తీసుకుంటే అటువంటి ఏరియాల్లో మనకు ఒక బిల్డింగ్ ప్లాన్ వచ్చినప్పుడు వాళ్ళకు ఒక 2 సెంట్ల లోపల 1 సెంట్ లోపల ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మన నిబంధనల ప్రకారం మినిమం రోడ్డు విడుతూ ప్లాట్ కానుకొని 9 మీటర్స్ గ్రౌండ్ కూడా ఉండాలి. గ్రౌండ్ కూడా లేని పక్షంలో ఆ గ్రౌండ్ ఎంతైతే ఉందో దాని సెంటర్ లైన్ నుంచి తీసుకొని ఆ సెంటర్ లైన్ లో వీళ్ళ సైట్ ఎంత ఎఫెక్ట్ అవుతుంది. సపోజ్ మనం సెంటర్ లైన్ తీసుకుంటే ఇటు 4.5 మీటర్లు అటు 4.5 మీటర్లు వేస్తాము. ఆ 4.5 మీటర్లో ఈ ఎగ్జిస్టింగ్ విడుతూ పోగా బ్యాలెన్స్ సైట్ వాళ్ళ వల్ల ఎఫెక్ట్ అవ్వగా మళ్ళీ దానిలో ఫ్రంట్ సెట్ బ్యాక్ ఉంది వాళ్ళు కట్టాల్సి వస్తుంది. అలా ఉంటేనే మనం అనుమతి ఇవ్వగలుగుతాము. కానీ ఆ 1 సెంట్లో వాళ్ళకి అసలు ఇంకా ఏమాత్రము అక్కడ అప్రూవ్ వచ్చే అవకాశం లేదు. అందుకని గవర్నమెంట్ ఈ ఇబ్బందులను చూసి ప్రతి ఒక్కటి ఇట్లా గిఫ్ట్ చేసుకుంటూ మనం ఇచ్చుకుంటూ పోతే ఆ ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఎగ్జిస్టింగ్ రోడ్ విడితే ఇస్తాం. బాలాజీ కాంప్లెక్స్ ఎక్స్టెన్షన్ అయ్యి కూడా దాదాపు ఒక 20 years 25 years క్రితమే ఎక్స్టెన్షన్ అయింది. బాలాజీ కాంప్లెక్స్ ఒక పార్టే పెట్టారు. ఎందుకంటే అక్కడ అష్టలక్ష్మి గుడి ఏరియాలో కూడా మొత్తం బిల్డింగ్స్ పడిపోయినాయి. ఆ ఏరియాలో కూడా ఈ సర్క్యులేషన్ ప్యాటర్న్ పెట్టాలి అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 80% బిల్డింగ్లు కట్టుకున్న తర్వాత రిమైనింగ్ 20% కట్టుకునేటప్పుడు మనకి రూల్స్ 30 feet అంటే ఇబ్బంది అవుతుంది. ఒకటి వచ్చేసి 35 సచివాలయం అధ్యక్ష, ఇంకొకటి వచ్చేసి 43 అధ్యక్ష. ఒకటి మా వార్డులో ఉంది అధ్యక్ష, రెండోది వచ్చేసి మా మున్సిపల్ ప్రాంగణంలో ఆఫీస్ ఉంది అధ్యక్ష సచివాలయము. అలాంటి సచివాలయం తీసేసి మన కమిషనర్ చాంబర్ పక్కనే చిన్న రూమ్ లో పెట్టారు అధ్యక్ష. దాంట్లో వచ్చేసి సచివాలయంలో 43 సచివాలయం అనే బోర్డుగా లేదు అధ్యక్ష. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ముందు నుంచి నేను ఒకటే చెప్తున్నాను అధ్యక్ష, 2 సచివాలయాలు కలిపి ఒకటే చోట మన ఆఫీస్ ప్రాంగణంలో పెడితే చాలా బాగుంటుందని చెప్పాను అధ్యక్ష. అది కాలేదు అధ్యక్ష. మా సచివాలయం మాకు ఇవ్వమని కోరుతున్నాను అధ్యక్ష. మా సచివాలయంలో ఖాళీ చేసే అధ్యక్ష ఇప్పుడు పీడీ ఆఫీస్ ఆడ పెట్టడం జరిగింది అధ్యక్ష. యాక్చువల్ గా మెప్నా ఆఫీస్ కింద రూమ్ ఖాళీ ఉంది అధ్యక్ష. దాంట్లో ఆ ఆఫీస్ ఒకటి మార్చుకొని మా సచివాలయం మాకు ఇవ్వమని కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష నా వార్డులో 2 వర్క్లు అయితే పెట్టినారు అధ్యక్ష. భూమానగర్ లో చాబల్ రోడ్ లో వర్క్ పెట్టినారు అధ్యక్ష. కాలువలు, రోడ్డు. ఈ వినాయక నగర్ మళ్ళీ ఒక రోడ్డు పెట్టారు అధ్యక్ష. కానీ వర్క్ అయితే మొదలు పెట్టకున్నారు అధ్యక్ష. ఎందుకు పెట్టకున్నారు? 6 నెలల నుండి నా వర్క్ నేమో టెండర్ వేసినాడు, కాంట్రాక్టర్ ఏమో ఇదిగో వస్తా అదిగో వస్తా అంటున్నాడు, రావడం లేదు అధ్యక్ష. నాకు ఈ పనులు మొదలు పెట్టిస్తారా లేదంటే నేను ప్రతి నెల ఇలాగే నేను నిరసనగా ఇక్కడే కింద కూర్చుంటాను అధ్యక్ష. నా ఏరియాలో నాకు రోడ్లు మొదలు పెట్టేంత వరకు నేను ఇట్లే కూర్చుంటాను అధ్యక్ష. నాకైతే మొదలు పెట్టే వరకు ప్రతి నెల నేను ఇట్లే కింద కూర్చొని నిరసన తెలియజేస్తాను అధ్యక్ష. దయచేసి మీరు ప్రతి నెల ఇట్లే చెప్తున్నారు అధ్యక్ష. ప్రతి నెల ఇట్లే చెప్తున్నారు. నాకైతే నా వార్డులో మాత్రం వర్కులు మొదలు పెట్టియాలి అధ్యక్ష. తప్పకుండా 4.5 years కంప్లీట్ అవుతుంది అధ్యక్ష. ఇంతవరకు నా వార్డులో మున్సిపాలిటీ తరఫున ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు అధ్యక్ష. నేను కూడా రాబోయే కొద్ది రోజులలోనే ప్రజలలోకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది అధ్యక్ష. నేను ప్రజలకు ఏ సమాధానం చెప్పాలి అధ్యక్ష? ఏబిఎం చర్చి దగ్గర రోడ్ ఏమని నేను అడగని రోజు ఉండదు అధ్యక్ష. గౌరవ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది అధ్యక్ష. అక్కడ శంకుస్థాపన టెంకాయ కూడా కొట్టారు. మన కమిషనర్ గారు కూడా వచ్చారు అధ్యక్ష. కానీ ఇప్పటి వరకు నాకు రోడ్ అయితే కంప్లీట్ కాలే. ఒక కాలువ గానీ ఒక రోడ్డు గానీ కంప్లీట్ కాలేదు. నేను కూడా అధ్యక్ష తోటి కౌన్సిలర్ల గారితో నేను కూడా నిరసన తెలియజేస్తున్నా అధ్యక్ష. మాట్లాడండి.
అండి మాట్లాడి అదే సమస్యనే అధ్యక్ష, నాది కూడా. అవునండి నేను నాది కూడా అదే సమస్యనే. ఆ. నేనన్నా కొన్ని అధ్యక్ష కొన్ని సబ్మిషన్ ఇక్కడ సమస్య నేను చెప్పేదంతా వింటున్నా. దీన్ని బట్టి మనము ఒక లిస్ట్ తయారు చేయగలుగుతారా? ఈ డిస్కషన్స్ మనం ఊరికి అనుకోవడం కాకుండా ఏ వార్డులో ఎంత జరిగింది ఈ రోజు వరకు, ఏ వార్డు ఏరియా ఎంత ఉంది, ఫస్ట్ ఒకటి ఎక్కువ తక్కువ అని లేకుండా వార్డు ఏరియాని బట్టి కూడా ఖర్చు పెట్టాల్సింది వస్తుంది ఒకటి. ఇంకోటి, ఇంతవరకు మా ఊర్లో ఇప్పుడు మెర్జ్ అయింది, బాగా అభివృద్ధి చెందాలనే కదా మెర్జ్ చేసుకునేది మా ఊరు మున్సిపాలిటీకి. ఇంతవరకు వాటర్ లైన్ రాలేదు మాకు. మళ్ళీ కొన్ని ఇండ్లకి ఇంతవరకు ఆన్లైన్ ట్యాక్స్ చేయలేదు ఇంతవరకు. నేను చెప్పబట్టి కొన్ని ఏం లేని రెవెన్యూ జనరేట్ కావాలంటే ముందు అసలు ఆన్లైన్ చేయాలి కదా మనం. కాబట్టి ఫస్ట్ ముందు ఏ వార్డులో ఎంత పని జరిగింది అనేది ఒక లిస్ట్ ఇవ్వనండి. ఇచ్చాలని చెప్పే ఉద్దేశంతోనే కాంట్రాక్టర్స్ మీటింగ్ పెట్టమని చెప్పడం జరిగింది. కానీ 2-3 టైమ్స్ అయినా గానీ మరి ఎంఈ గారు ఈ లాస్ట్ మంత్ అడిగాము, ఇంతవరకు ఒక్క మీటింగ్ గానీ అరేంజ్ చేయించలేదు. ఇక్కడ ఎవరండి మాట్లాడాలి? ఇప్పుడు రేపు వాళ్ళ గౌరవ సభ్యులు కాంట్రాక్టర్స్ ని మాట్లాడాలి, వాళ్ళకి బతిమిలాడి నేను వేపియాలి అన్నా గానీ మీరు ఆ మీటింగ్ అరేంజ్ చేపిస్తేనే కదా నేను వాళ్ళని అడగగలుగుతాను. మీరు ఒక్క రోజు కానీ ఒకసారి ఎప్పుడు నేనై 3-4 టైమ్స్ అడగడం జరిగిందండి. మేడం లేదు, మండే పెడతారంటే లేదు, బుధవారం పెడతానన్నారు. బుధవారం సార్ ఏమైనా పెడుతున్నారా రేపు అని అంటే లేదు, శనివారం పెడతానన్నారు. అలా అయితే ఎలా ఎంఈ గారు? ఇక్కడ గౌరవ సభ్యులతో ఎవరు మాట పడుతున్నారు చెప్పండి ప్లీజ్. మీరు లేయండి, నేను మీ గురించి ఆలోచించి ఆల్రెడీ కాంట్రాక్టర్స్ తో మాట్లాడాలని చెప్పి ఫస్ట్ కాంట్రాక్టర్స్ తో మాట్లాడిన తర్వాత తప్పకుండా మిమ్మల్ని కానీ పిలిపించమన్నారు. 21వ వార్డుకు సంబంధించి భూమానగర్ అయితే అది వర్క్ స్టార్ట్ చేస్తామన్నారు, ఇంతవరకు స్టార్ట్ చేయలేదు. అతనికి 2 సార్లు నోటీసు కూడా ఇవ్వడం జరిగింది మేడం. అదేవిధంగా 21వ వార్డులో కూడా పైప్ లైన్ కు సంబంధించి సగం పని చేశారు మేడం కాంట్రాక్టర్. అతని దగ్గర ఉన్న పైపుల క్వాంటిటీని బట్టి ఫర్దర్ వర్క్ కూడా స్టార్ట్ చేస్తాడు. అతనికి ఏదన్నా బిల్లులు పడితే మిగతా వర్క్ కూడా కంప్లీట్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఏబిఎన్ చర్చ్ దగ్గర 27వ వార్డుకు సంబంధించి కూడా సగం పని జరిగింది మేడం. ఫర్దర్ వర్క్ స్టార్ట్ చేయడానికి కొద్దిగా చిన్న ఇష్యూస్ ఉన్నాయి, అతనికి కూడా నోటీస్ ఇచ్చాం మేడం. నిన్న కూడా అతను కాంట్రాక్టర్ వచ్చి నేను సంబంధించిన పనులు నేను చేయలేనని చెప్పాడు. కాకపోతే మేము ఆ పనులు క్యాన్సిల్ చేసి మళ్ళా ఫర్దర్ గా టెండర్ పిలవడము ఇవన్నీ కూడా కొద్దిగా టైంతో కూడుకున్న పని అని చెప్పేసి అతన్ని చాలా రిక్వెస్ట్ చేశాం మేడం. వాళ్ళ మీద హోల్డ్ పెట్టడమా, బ్లాక్ లిస్ట్ పెట్టడమా చేస్తే గానీ వాళ్ళు టెండర్స్ ఎవరైతే వేశారో వాళ్ళ కాంట్రాక్టర్ ముందుకు రారు. వాళ్ళకి బ్లాక్ లిస్ట్ లో పెట్టండి అని కానీ మీకు చెప్పడం జరిగిందండి. లిస్ట్ ఎవరైనా సరే బ్లాక్ లిస్ట్ లో పెడతామంటే తప్పకుండా వేయడానికి చర్యలు తీసుకుంటాము, లేదంటే వాళ్ళ మీద తప్పకుండా యాక్షన్ చేస్తాం. ఫర్దర్ ఏదన్నా ఉంటే మీకు ఇన్ఫర్మేషన్ గానీ ఇస్తాం. ప్లీజ్ లేవండి. 5వ తేదీ క్లారిటీ వస్తుందండి ప్లీజ్. లాస్ట్ 1.5 year కిందట మీకు చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే దాని వల్ల నష్టపోవడం అంటే ఇప్పుడు మా దేవనగర్ వీసీ కాలనీ ఇట్లాంటివి లాస్ట్ 30 years బ్యాక్ ఇందిరమ్మ కాలనీ లాగా ఇచ్చినారు సార్. 3 cents లాగా బీద వాళ్ళందరికి ఇందిరమ్మ కాలనీ లాగా ఇచ్చినారు. అది గవర్నమెంటే ఇచ్చింది. గవర్నమెంట్ అయితే ఇప్పుడు మంచిగా డెవలప్ అయింది, అంత అయిపోయింది. ఇప్పుడు వాటిని మీరు డివైడ్ చేయట్లే. అప్పుడు చిన్న ఉన్నోళ్ళు ఇప్పుడు పెద్దగా అయిపోయింటారు, పెళ్లిళ్ళు అయిపోయింటారు, డివైడ్ అయింటారు. ఆ పట్టాల మీద మీరు ట్యాక్సులు డివైడ్ చేయట్లే. ఆ ట్యాక్సులు డివైడ్ చేయకపోయేసరికి ఇప్పుడు ఏదైనా 1000 square feet దాటితే మన బెనిఫిట్స్ ఏమి రావట్లేదు సార్, గవర్నమెంట్ బెనిఫిట్స్. అట్లాంటి ఇప్పుడు తండ్రి దగ్గర పిల్లలు ఉంటారు, పెళ్లిళ్ళు అయిపోయింటారు, వాళ్ళు పక్కకు పోయి ఉంటారు. మీరు ఏదైనా డివైడ్ చేస్తే, ట్యాక్సెస్ డివైడ్ చేస్తే దాని ప్రకారం వాళ్ళకు అది రూల్ వర్తించి గవర్నమెంట్ బెనిఫిట్స్ వస్తాయి. రీసెంట్ గా మీరు తల్లికి వందనమని వేసినారు, చాలా మందికి దాని వల్ల పోయినాయి అధ్యక్ష. అంతేకాకుండా 10 years ముందు ఇదేమంటారు అధ్యక్ష, సర్వే మనము ఆ సర్వే 10 years బ్యాక్ సర్వే ఇప్పటికూ ఆ సర్వేనే తీసుకొని చేస్తున్నాం అధ్యక్ష. ఆ సర్వే చేసినప్పుడు పిల్లలు ఏదో ఇంటర్ డిగ్రీ చదువుతుంటారు అధ్యక్ష. ఇప్పుడు వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయింటాయి. దాని ప్రకారం మీరు 5 years ఒకసారి ఎలక్షన్స్ పెట్టేటప్పుడు 5 years ఒకసారి సాధికార సర్వే చేసి ఏమేమైందో డివైడ్ చేసుకుని ట్యాక్స్లు పెట్టి అవన్నీ పెడితే కదా అధ్యక్ష ఏదైనా గవర్నమెంట్ కానీ వాటి రూల్స్ ప్రకారం. ఈ రోజు మేము రిక్వెస్ట్ చేయడం ఏమంటే కొన్ని అదే లోయర్ వీకర్ సెక్షన్ కాలనీస్ లో కొన్నిట్లో ఇట్లాంటి వాళ్ళ గవర్నమెంట్ ఆ రోజు ఇచ్చి మీరు ఇచ్చిందే బీద వాళ్ళని, బట్ ఈ రోజు డెవలప్ అయిన తర్వాత ఆ రీజన్ చూపించి మీరు ఈ సర్వే ఇవన్నీ బెనిఫిట్స్ అనేది రాకపోయేసరికి ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. అధ్యక్ష గత 6 నెలల నుంచి అధ్యక్ష ప్రతి నెల కౌన్సిల్లో కూడా నేను ఒకే సమస్యను ప్రస్తావిస్తూనే ఉన్నాను. మా వార్డులో మసీదుకు సంబంధించి దాని పన్ను మినహాయింపు 2016లోనే అది కౌన్సిల్లో ఆ రోజు తీర్మానం జరిగి ఆమోదం పొందడం జరిగింది. ఈ రోజు
9 సంవత్సరాల తర్వాత దీన్ని మళ్ళీ ఇష్యూ చేసి దానికి మళ్ళీ పన్ను విధించి, అది కూడా 4 లక్షల పైన పన్ను విధించి మరి ఆ ముస్లిం సోదరులను ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు. ఈ సమస్యను నేను 6 నెలల నుంచి కూడా కౌన్సిల్ దృష్టికి తీసుకొని వస్తున్నాను. దానికి సంబంధించిన అన్ని ప్రూఫ్లను కూడా మీకు సమర్పించడం జరిగింది. మరి ఏ చర్యలు తీసుకున్నారో మాకేమాత్రం తెలియట్లేదు. మీ ద్వారా కొంచెం దీని మీద సమస్యను సాల్వ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. తప్పకుండా కొద్దిగా సమాధానం కాకపోతే ప్రార్థనా మందిరాల కారులోనే ఎగ్జామ్షన్ అయితే తీసుకున్నారు, కానీ అప్పుడున్న అధికారులు కానివ్వండి వాళ్ళు ఎలాంటి చొరవ తీసుకోకుండా ఊరికే సిఆర్ చేశారే తప్ప దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. దాని వల్ల సమస్య రావడం జరిగింది. మరి ఆ రోజు నుంచి పన్ను ఎందుకు వేయలేదండి? మరి మేమే ప్రతి నెల పన్ను అయితే వస్తుందండి. లేదు, వాళ్ళకి బిల్ కూడా వాళ్ళకి రావట్లేదు. లేదు ఆల్రెడీ ఆన్లైన్ లో జనరేట్ అవుతా ఉంది. ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారు కదా అని దాన్ని మనం పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అక్కడ ఒక చిన్న మసీదు ఉంది, మనం ఖచ్చితంగా ఆ సమస్యని తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఆర్ఓ గారికి మరీ నేను 1-2 సార్లు అక్కడ ప్రార్థనా స్థలం అది క్లియర్ చేయించండి, వాళ్ళు ఎవరో తప్పు చేశారని మనం దాన్ని అలాగే వదిలేయకూడదు అని చెప్పడం జరిగింది. ధార్మిక సంస్థలు, సేవా సంస్థలు, మసీదులకు, దేవాలయాలకు ఎగ్జామ్షన్ ఇవ్వాలని గైడ్లైన్స్ లో ఉంది మేడం, నేను కాదనడంలా. అప్పటి తీర్మానం అనేది ఆన్లైన్ లో వ్యక్తుల పేర్లు పక్కన మసీదు పేర్లు పెట్టి చేశారు. అది గైడ్లైన్స్ పూర్తిగా విరుద్ధము. ఇప్పుడు మేము ఆ పేర్లు మార్చి ఖచ్చితంగా మేడం గారికి 1 నెల టైం అడిగినాము. ఆ నెల లోపల తీర్మానం పేర్లు మార్చి ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ లో కౌన్సిల్ కి పెడతాం మేడం. ఇది మా విషయం మేడం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.